ఎందుకని మన దేవాలయాలకి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి? ఎంతో మంది ఉండి కూడా ఒక పురాతనమైన ఆలయాన్ని కాపాడలేకపోతున్నాం. లేక నిర్లక్ష్యమా? గత కొంతకాలంగా నేను దేవాలయాలను సందర్శిస్తున్నాను. పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నా అసలు ఏంటి ఈ పురాతనమైన దేవాలయాల చరిత్రలు, కట్టడాలు ఏమి దాగి ఉన్నాయో రహస్యాలు అన్నీ తెలుసుకుందాం. చరిత్ర, స్థల పురాణాలు. ఈ గుహ లోపల తనకు తానే ఉద్భవించిన శివలింగాన్ని చూశాను. మిత్రమా, మేలుకో. ఇలాంటి దేవాలయాలు ఎన్నో మీ ఊరిలో కూడా ఉన్నవి. అవి గుర్తించి ఎంతో మందికి ఈ వీడియోని షేర్ చేయి. చూసిన ప్రతి ఒక్కరూ మన హిందూ దేవాలయాలను దర్శించుకోవాలని ఆలోచనతో ఈ వీడియోని నేను తీశాను. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇలాంటి పురాతనమైన దేవాలయాలు ఉంటే నాకు కామెంట్ చేయి. నేను తీసే ప్రతి ఒక్క దేవాలయ వీడియోలు ఎంతో మందికి భావితరాలకు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇలాంటి దేవాలయాన్ని చూస్తున్నారు కదా. ఈ శివలింగం ఈ గుహ లోపల ఎంతో అద్భుతంగా తనకు తానే సృష్టించుకున్న శివలింగం అండి. ప్రతి ఒక్కరూ ఇలాంటి దేవాలయాలను సందర్శించి ఇలాంటి పురాతనమైన గుహలను కూడా చూడాలనే ధ్యేయంతో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి రహస్యాలు దాగి ఉన్న మీ ఊరిలో ఎన్ని ఉన్నాయో పురాతనమైనవి ప్రతి ఒక్కరికి చూపిస్తాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుల మతాలు అన్ని మార్పులు జరుగుతున్నాయి. అలాంటిది మన హిందువులంతా ఒక్కటే. మన హిందూ దేవాలయాలను ఎంతో పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పుణ్యక్షేత్రాలు మీకు చూపించాలంటే మా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఇలాంటి దేవాలయాలు మిస్టరీస్ ఎన్ని ఉన్నా కూడా మీకు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయం కూడా అక్కడ ఉన్న ఆలయ స్థల పురాణాన్ని ప్రతి ఒక్కటి వివరిస్తూ మీకు చూపించుకుంటూనే వెళ్తుంటాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనబడుతున్న శివయ్యను దర్శించుకోవాలంటే మనకు ఎన్నో జన్మల రుణబంధం అయితే ఉండాలి. ఇక్కడ ఆలయ చరిత్ర వింటే మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది, మన రోమాలన్నీ నిక్కబడుచుకుంటాయి. ఈ దేవాలయం, ఈ కోనేరు చాలా అద్భుతంగా, ఇక్కడ ఉన్న పరిసరాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. మన జిల్లాలోని ఇలాంటి దేవాలయాలు ఎన్నో 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 చూపించుతూనే ఉంటాను. ప్రతి ఒక్కరూ ఈ ఆలయ చరిత్రను తెలుసుకోండి. మరియు ఎంతోమంది ఇక్కడికి రావాలని నేను ఈ విధంగా కష్టపడి వీడియోలు తీస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.